నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డెహ్రాడూన్ ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఉత్తరాఖండ్ స్టేట్లోనే ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మనం చెప్పుకోవచ్చు. సో డెహ్రాడూన్లో చాలా చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. డెహ్రాడూన్లో యూనివర్సిటీస్లోని మనం చదువుకుంటే మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అక్కడ ఉంటుంది. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగా వస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఈరోజు వీడియోలో మనము ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. సో చాలాసార్లు సుమన్ టీవీలోనే ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి చాలా విశేషాలు మనం తెలియజేశాము. బట్ మన సౌత్ ఇండియా నుంచి ఎంతోమంది మన తెలుగు స్టూడెంట్స్ కూడా వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఏంటి దీని స్పెషాలిటీ, అసలు ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది, ఎలాంటి ఫెసిలిటీస్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, సో ఏ కోర్సులు వీళ్ళు అందిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఉత్తరాంచల్ సౌత్ ఇండియా అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో అండి సార్. సో డెహ్రాడూన్ అనగానే అసలు స్కూల్స్ స్టేజ్ దగ్గర నుంచే వాళ్ళకి మంచి క్రమశిక్షణ అనేది అలవరుస్తుంది అని చాలామంది డెహ్రాడూన్లో ఉన్నటువంటి స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, అక్కడ జాయిన్ చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ స్పెషాలిటీ ఏంటి, అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఏ రకంగా ఉంటుంది? సో డెహ్రాడూన్ అనేది నేమ్ ఓన్లీ ఎడ్యుకేషన్ హబ్గా అది చాలా మందికి తెలుసు మేడం. ఓకే, మీరు చెప్పినట్టు బోర్డింగ్ స్కూల్స్ నుంచి యూనివర్సిటీస్ వరకు, కేజీ నుంచి పీజీ వరకు అన్నీ ఉంటాయి మేడం, పిహెచ్డి వరకు. ఓకే, మీకు చాలా చాలా సెలబ్రిటీస్ తీసుకోండి, వాళ్ళ పిల్లలను మెయిన్ ఎడ్యుకేషన్ మొత్తము అక్కడే కంప్లీట్ చేస్తారు. అక్కడ ఉన్న సైనిక్ స్కూల్స్ కానీ, అక్కడ ఉన్న బోర్డింగ్ స్కూల్ కానీ, అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, ఎట్ మోస్ట్ అంటే మీకు గ్రౌండ్ లెవెల్ నుంచే బేసిక్స్ నుంచే ఎడ్యుకేషన్ని ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి, డిసిప్లిన్ అనేది ఎట్లా ఉండాలి, ఓకే, క్యారెక్టర్ అనేది ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఓకే, ఏ కోర్సులో అయితే వాళ్ళు ఫర్దర్గా వెళ్ళాలనుకుంటున్నారో ఆ కోర్సుకి కావాల్సిన ఏమంటారు ముందే A to Z, ఐ మీన్ లైక్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఆ కోర్సులో వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి అనేది రూట్ లెవెల్ నుంచే కొంచెం స్టూడెంట్కి అంటే వాళ్ళ ఆ స్టేజ్లోనే వాళ్ళ కెరియర్ గోల్స్ ఏంటనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా రూట్ అనేది రిలీజ్ చేస్తారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్ అనేవాడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది, వాడిని మనం ఇప్పుడు తారే జమీన్ పవర్ మూవీ చూసారా మీరు? తారే జమీన్ పవర్ మూవీ వచ్చేసి స్టూడెంట్ అసలు తనకు అర్థం అవ్వవు అనమాట, రివర్స్ లో రాస్తా ఉంటాడు అనమాట. సో వాడిని ఏంటి యాక్చువల్లీ మూవీ కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పైర్డ్ స్టోరీస్ మేడం యాక్చువల్లీ. ఓకే, సో తను డెహ్రాడూన్లో కూడా అట్లాంటి స్టూడెంట్స్కి ఏదైతే ఉందో కొంచెం ఈజీగా అర్థమవుతుంది మేడం. అంటే స్టూడెంట్ని మనము అంటే వచ్చాడు క్లాస్లో కూర్చోబెట్టాము, తనను ఏదో సబ్జెక్ట్ చెప్పించాము, మార్క్స్ చేయించాము, పాస్ చేయించాము, పంపించాము అనేది కాదు. స్టూడెంట్కి లైఫ్ పరంగా ఏం కావాలి అనే దానిపైన, కెరియర్ పైన ఫోకస్ చేస్తారు మేడం, నాట్ ఆన్ మార్క్స్. ఇక్కడ మన సిస్టంలో ఏంటంటే ఎక్కువ మార్క్స్. ఓకే, ఫస్ట్ సెకండ్. ఓకే, సో యాజ్ అ రిజల్ట్స్ మీరు చూస్తూ ఉంటారు ఇంటర్మీడియట్లో వచ్చేసి 999 ఉంటుంది, ఎంసెట్లో జేఈది పక్కన పెట్టి ఎంసెట్ క్వాలిఫై కాడు. సో ఎక్కడ థియరిటికల్ ఎడ్యుకేషన్, బయోడికల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఉంది అనుకుంటున్నాను. అక్కడ కొంచెం బెటర్, అక్కడ కొంచెం ప్రాక్టికల్ వైజ్గా స్టూడెంట్కి నాలెడ్జ్ షేర్ చేయడం అనేది కొంచెం బెటర్గా ఉంటుంది మేడం. సో చాలామంది అందుకని డెహ్రాడూన్ అనేది ప్రిఫర్ చేస్తారు. నైస్. సో ఇప్పుడు మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ విషయానికే వచ్చినట్లయితే, సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఏ కోర్సులని ప్రొవైడ్ చేస్తుంది? సో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉత్తరాంచల్ యూనివర్సిటీకి కూడా వెళ్తున్నారు, సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారని వింటున్నాము. సో వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నటువంటి కోర్సెస్ ఏంటి మేడం? యాక్చువల్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీ దగ్గర ఒక 100 పైన మల్టీ డిసిప్లిన్ కోర్సెస్ ఉన్నాయి మేడం. బీటెక్ కానీ, బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, ఎంటెక్ కానీ, బీ ఫార్మా కానీ, ఎం ఫార్మా కానీ, బీబీఏ కానీ, ఎంబీఏ కానీ, లా కానీ, బీబీఏ, ఎల్ఎల్బి కానీ, సో చాలా చాలా కోర్సెస్ ఉన్నాయి మేడం. వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. అది కూడా ఆ ఇండస్ట్రీలో ఎలా నీడ్ ఉందో దాన్ని బట్టి ఆ కోర్ కరికులం అనేది డిసైడ్ చేసాం మేడం. సో ఏది తీసుకోవాలనేది దట్స్ టోటల్ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్స్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ మేడం. దానికి నేను చెప్పాను, ఓకే, ఏ కోర్స్ తీసుకున్నా కానీ అంతా బాగానే ఉంటుంది. ఓకే, సో మీకు సబ్జెక్ట్ బేసిక్స్ నుంచి, ఫౌండేషన్ నుంచి మీకు ప్లేస్మెంట్స్ వరకు, రీసెర్చ్ వరకు అన్నిట్లో అసిస్టెన్స్ ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ దట్ మీకు ఏ కోర్స్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి. మీ పేరెంట్స్తో ఒకసారి మీరు ఇంటరాక్ట్ అవ్వండి, యూనివర్సిటీకి ఒకసారి విజిటింగ్కి రండి, మీరు అక్కడ ఉన్న ఫ్యాకల్టీతో, అక్కడ ఉన్న రీసెర్చ్ వాళ్ళతో మీరు మాట్లాడండి. దెన్ యూ గెట్ సమ్ ఐడియా అనమాట. సో మన వాళ్ళైతే ఎక్కువ బీటెక్లో తీసుకుంటారు మేడం. ఇక్కడ ఉన్న జాయిన్ స్టూడెంట్స్ ఎక్కువ బీటెక్లో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ రిలేటెడ్ దాంట్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ దాంట్లో, ఓకే, కొంచెం ఎక్కువ ఏరోస్పేస్ రిలేటెడ్ కోర్సెస్లో ఎక్కువ ఎన్రోల్ అవుతారు మేడం, ఎక్కువ అడ్మిషన్స్ తీసుకుంటారు మెయిన్గా. సో ఇప్పుడు నార్మల్గా ఒక థియరిటికల్గా క్లాస్ రూమ్స్లోని చెప్పే ఆ సబ్జెక్ట్ వైజ్గా వెళ్తే ఎవరు కూడా రేపొద్దున్న ఆ ప్లేస్మెంట్స్ ఎవరికి దక్కే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో కంపెనీ నీడ్స్ అనేది ఎప్పటికప్పుడు కూడా ఇండస్ట్రీ నీడ్స్ అనేది చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి కదా, ఆ నీడ్స్కి తగ్గట్టుగా వీళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తూ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ప్రాక్టికల్గా అంటే
రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి అందిస్తారా లేదా? అదే మేడం, మెయిన్గా ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఎక్కువ ఉత్తరాంచల్ యూనివర్సిటీకి ఎందుకు అంత 2000 కిలోమీటర్స్ డెహ్రాడూన్ ట్రావెల్ అయ్యి ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మెయిన్గా ఇక్కడ కాదని అక్కడ చేస్తున్నారంటే మెయిన్ ఒక రీజన్ ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్ కంటే మేము ఎక్కువ బిలీవ్ చేసేది ప్రాక్టికల్ నాలెడ్జ్ పైన ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఓకే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ అది ఇంటర్న్షిప్స్ కానీ, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కానీ, స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ కానీ. ఓకే, ఇది 4 walls ఆఫ్ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఇవి కంప్లీట్ చేయరు మేడం. ఓకే, ఇండస్ట్రీస్తో టైఅప్ చేపిస్తారు, ఇంటర్న్షిప్స్ చేస్తారు. ఓకే, సో ఇవన్నీ కొలాబరేటివ్గా అన్ని కమ్యూనికేట్ చేసుకుంటూ రీసెర్చ్లో వీలైతే రీసెర్చ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ తర్వాత వాళ్ళతో ఏదైనా పేటెంట్ ఉంటే పేటెంట్స్ రాపిస్తూ సో ఈ రిలేటెడ్ ఫీల్డ్స్లో స్టూడెంట్కి అనే వాళ్ళకు మనము ట్రైనింగ్ ఇస్తారు మేడం. ఇట్స్ నాట్ అబౌట్ థియరిటికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ లెవెల్లో ఉంటుంది మేడం. రైట్. సో ఇప్పుడు ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది ఎనీ ఫారెన్ యూనివర్సిటీస్ తోటి ఏమైనా టైఅప్ అయి ఉందా, లైక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కోసం? మేడం, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఫారెన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి మేడం. అంటే 2 years ఇండియాలో, 2 years అబ్రాడ్లో, లేకపోతే 3 years ఇండియాలో, 1 year అబ్రాడ్లో. ఓకే, సో వాటితో యూనివర్సిటీస్ డిఫరెంట్ కంట్రీస్తో మనకు MOU కూడా అయింది. ఓకే, స్టూడెంట్ ఇక్కడ 2 years కంప్లీట్ చేస్తాడు, 2 years అక్కడ చేస్తాడు. ఆస్ట్రేలియా, యూరోప్, UK, US, సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్తో మంచి టాప్ యూనివర్సిటీస్తో అక్కడ టైఅప్ అయి ఉన్నాయన్నమాట. సో అక్కడ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు, ఇక్కడ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారు. ఓకే, వాళ్ళకు దీనివల్ల ఏంటంటే నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ అవుతుంది, ప్రాక్టికల్గా స్ట్రాంగ్ అవుతారు, కొన్ని ఇండస్ట్రియల్ విజిట్స్ కానీ ఈజీగా అవుతుంది. సో జాబ్ ఆపర్చునిటీస్ అక్కడ కంట్రీస్ ఇట్లా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఫర్దర్గా MSకి వెళ్ళాలనుకుంటే దానికంటే ముందు ఒక స్టెప్ వేసినట్టు ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ థింగ్స్ అనేవి మ్యాటర్ అవుతాయి మన స్టూడెంట్ లైఫ్లో. రైట్. అంటే ఇప్పుడు 2 years అక్కడ చేయటం వల్ల వాళ్ళకి అక్కడ OPT కూడా యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సో అక్కడ వాళ్ళు జాబ్ చేసుకోవడానికి అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఆ కంట్రీ రిలేటెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టే ఉంటుంది మేడం. ఓకే, ఇవేం యూనివర్సిటీ ఏం ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఏం చేశారు రీసెంట్గా, అందరికీ పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ ఈ వీసాస్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ ఏం చేశాడు, లిమిటెడ్ చేశారు అనమాట. సో ఆఫ్ కోర్స్ పార్ట్ టైం అనేది ఇల్లీగల్, ఓన్లీ యూనివర్సిటీ వరకే చేసుకోవాలనుకోండి. బట్ ఆఫ్టర్ కంప్లీట్ డిగ్రీ మనకి OPT కూడా చేసుకోవచ్చు మేడం, అది ఏం ప్రాబ్లం లేదు. స్టూడెంట్ ఏంటంటే తన నెసెసిటీ మేడం. ఓకే, తన ఎక్స్పెన్సెస్ ఆఫర్ చేయగలుగుతాడా, యూనివర్సిటీలో చదువుకుంటాడు, యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకుంటాడు, లేదు తనకి ఇంకా ఎక్స్ట్రా కొంచెం ఏమన్నా ఎక్స్పెన్సెస్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఈ పార్ట్ టైం రిలేటెడ్ జాబ్స్ కానీ లేకపోతే ఈ రియల్ టైం జాబ్స్ కానీ తను చేసుకుంటాడు అనమాట. చేసుకోవడం తప్పేం లేదు కదా. దట్స్ టోటల్ డిపెండ్స్ అపాన్ హిస్ పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, సో డెఫినెట్గా అది అనేది చాలా లైక్ నాలెడ్జ్ పరంగా తనకు చాలా ప్లస్ అవుతుంది మేడం. సో ఇప్పుడు మన సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మంది వెళ్ళేది బీటెక్కి వెళ్తారు అని అంటున్నారు కదా. సో బీటెక్లో ఉన్నటువంటి CSE కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, వీటన్నిటిలో సివిల్ ఎన్ని సీట్స్ ఉంటాయి? సో ఎంత పాసిబిలిటీ ఉంటుంది? మన యూనివర్సిటీతో ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనం వెరీ లిమిటెడ్ సీట్స్ తీసుకుంటారు మేడం. ఓకే, ఎందుకు లిమిటెడ్ సీట్స్ తీసుకుంటామంటే ఇండస్ట్రీలో మనం జాబ్స్ అనేవి స్టూడెంట్స్కి ఇచ్చేటప్పుడే మనం మా స్టూడెంట్ని అడ్మిషన్ తీసుకోవాలి మేడం. ఇఫ్ యూ కాంట్ గివ్ దెమ్ జాబ్స్, ప్లేస్మెంట్స్ ఇవ్వలేనప్పుడు మనం ఇంతమందిని మనం తీసుకొని వేస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, దగ్గర ఒక CSEలోనే 8,000 6,000 సీట్స్ తీసుకుంటారు. ఓకే, తీసుకుంటారు, ఫైన్. హౌ కెన్ యూ అకామిడేట్ దెమ్ అంటే వాళ్ళకు ప్రాక్టికల్స్ని మీరు ఎలా రీచ్ చేపిస్తారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా చేపిస్తారు, ఫారెన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఎలా చేపిస్తారు, ఇండస్ట్రియల్ విజిట్స్ 6,000ని ఎలా తీసుకెళ్ళగలుగుతారు? 6,000 మెంబర్స్ని తీసుకెళ్ళాలంటే అది మామూలు విషయమా? సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి మేడం. సో అట్లా ఉండదు మేడం. అంటే ఎలా ఉంటుంది స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అక్కడ ఏ రకంగా ఉంటుంది మేడం? ఇన్ ద సెన్స్ ప్రతి 60-70 మెంబర్స్కి ఒక ఫ్యాకల్టీ అనుకోండి మేడం. అంటే డీన్స్, తర్వాత ఇన్ఛార్జెస్, HODs, CRs వీళ్ళందరూ ఉంటారు మేడం. ఓకే, సో వీళ్ళకి ఆటోమేటిక్గా గైడెన్స్ కూడా ఉంటుంది మేడం. సో అది చాలా ప్లస్ అవుతుంది మేడం. ఎందుకంటే లిమిటెడ్ స్ట్రెంత్, లిమిటెడ్ సీట్స్, ఆపర్చునిటీస్ కూడా మంచి కంపెనీస్ వస్తాయి, బెస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తాయి. ఇప్పుడు కంపెనీస్ కూడా ఇంతమందిని ఒక 6,000 మంది మా దగ్గర ప్లేస్మెంట్ రమ్మంటే రారు. ఎందుకంటే వాళ్ళకు ఆ ప్రొఫైల్, ఒక్కొక్క ప్రొఫైల్లో మంచి ప్రొఫైల్ని ఫిల్టర్ చేయాలంటే వాళ్ళకు కూడా టైం పడుతుంది. అదే తక్కువ మంది ఉన్నారు అనుకోండి, ఒక 1,200 సీట్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకు కూడా ఓకే, వీళ్ళలో 75% 60% ఇంతమందికి క్రైటీరియా పెట్టి వీళ్ళని ఫిల్టర్ చేసి వీళ్ళలో బెస్ట్ ఎవరు ఇస్తున్నారు అనే దానిపైన ఇస్తారు. అదే 3,000 4,000 5,000 సీట్స్ ఇచ్చారనుకోండి, ఇంకా లైక్ ప్లేస్మెంట్స్ వచ్చే వాళ్ళకు కూడా వీళ్ళని ఎవరిని ఫిల్టర్ చేయాలనేది ఫస్ట్ వాళ్ళకి పెద్ద టాస్క్ అనమాట. సో కంపెనీస్ కూడా ఆలోచిస్తాయి. సో ఈ ప్లేస్మెంట్స్ కోసం మరి ఎలాంటి కంపెనీస్ తోటి యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది? సో ఇప్పటి వరకు గ్లోబల్ వైజ్గా అంటే పెద్ద
ఐ మీన్ గ్లోబల్గా ఎవరైనా సరే కంపెనీస్లోని సెటిల్ అయిన వాళ్ళు అల్యూమిన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? మేడం వీ హావ్ నియర్లీ 500 స్టూడెంట్స్ ప్లస్ వచ్చేసి గ్లోబల్ 500 స్టూడెంట్స్. ఓకే. దాంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ 1.5 తను కూడా యూఎస్ఏలో చేస్తున్నాడు. నవ్యలక్ష్మి అని చెప్పేసి మన తెలుగు మన సౌత్ అమ్మాయి వచ్చేసి 1.24 crores షీఈ్ వర్కింగ్ ఇన్ సిటీ బ్యాంక్ యూఎస్ఏలో చేస్తుంది. తర్వాత యాపిల్ కంపెనీలో జర్మనీలో ఒకటి చేస్తున్నారు. తర్వాత వచ్చేసి డిలైట్ యూకేఏలో చేస్తూ ఉన్నారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ మేడం. ఓకే, చాలా మంది మెరైన్లో చేస్తూ ఉన్నారు, డిఫరెంట్ కంట్రీస్లో మెరైన్ దాంట్లో చేస్తూ ఉన్నారు. ఈ తర్వాత డిఆర్డిఓలో చేస్తున్నారు, ఇస్రోలో చేస్తున్నారు. సో మీరు చెప్పింది మెయిన్గా అబ్రాడ్గా కాబట్టి అబ్రాడ్లో చాలా ఎంఎన్సీ యాపిల్ కానీ డిలైట్ కానీ అడోబ్ కానీ అన్ని టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని ఎంఎన్సీ కంపెనీస్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు డిఫరెంట్ రోల్స్లో డేటా ఇంజనీర్స్ కానీ డేటా సైంటిస్ట్ కానీ ఇంజనీర్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ప్లేస్మెంట్స్ త్రూ ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ప్లేస్ అయిన స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను మేడం. ఉత్తరాంచల్ యూనివర్సిటీ అల్యూమిని గురించే చెప్తున్నాను నేను. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదివి బయటికి వెళ్ళి అబ్రాడ్లో చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాను మేడం. యా, సూపర్ అండి. యా, ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇంత దూరం నుంచి సౌత్ ఇండియా నుంచి ఎక్కడికో నార్త్ అక్కడికి పంపించాలి. ఇంత దూరం పంపించేటప్పుడు డెఫినెట్గా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే కూడా వాళ్ళ విషయంలో కొంచెం సేఫ్టీ సెక్యూరిటీ గురించి పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. సో అండ్ అక్కడ క్లైమేట్ అదంతా ఎలా ఉంటుంది మేడం? డెహ్రాడూన్ అనేది మీకు ఒక ఫారిన్ కంట్రీ లెక్క ఉంటుంది మేడం. ఫస్ట్ మీరు వెళ్తేనే ఒక ఏమంటారు ఐ మీన్ లైక్ ఆ కోల్డ్ కానీ ఆ వైబ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టూడెంట్కి చాలా స్విట్జర్లాండ్ అట్లాంటి కొన్ని టాప్ హిల్ స్టేషన్ మేడం అది. ఓకే, సో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. క్లీన్ అట్మాస్ఫియర్ మేడం, క్లీన్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకే, 0% క్రైమ్ రేట్ మేడం. అక్కడ క్రైమ్ అనేది ఉండదు, ఎందుకంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే. ఓకే, సో మీకు అంతా మిలిటరీ రిలేటెడ్ సరౌండింగ్స్ అనేవి ఉంటాయి. చాలా అంటే మీకు ఒక క్రైమ్ కానీ సేఫ్టీ పరంగా చాలా సేఫెస్ట్ ప్లేస్ మేడం. అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కానీ. సో మీరు హ్యాపీగా డెహ్రాడూన్కి పంపించుకోవచ్చు. ఫస్ట్ థింగ్, భయం అవసరమే లేదు. కమింగ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మీకు ఏంటంటే ఏ స్టూడెంట్ని తీసుకున్నా కానీ మేము ఇన్ క్యాంపస్లోనే మేము హాస్టల్ పెడతాం మేడం. యా, చాలా మంది బయట ఇస్తున్నారు హాస్టల్స్. ప్రతి సంవత్సరం మీరు కూడా కంప్లైంట్స్ వింటూ ఉండొచ్చు. అడ్మిషన్ తీసుకుంటారు, బయట హాస్టల్స్లో పెడతారు. అది చాలా ఎక్కడ ల్యాగ్ అవుతుంది అంటే కమ్యూనికేషన్ పోతుంది మేడం. స్టూడెంట్కి ఫ్యాకల్టీకి, తర్వాత స్టూడెంట్కి ఫ్యాకల్టీకి యూనివర్సిటీ స్టాఫ్కి ప్లస్ పేరెంట్స్కి ఈ ఐ మీన్ లైక్ వీళ్ళకు కోఆర్డినేషన్ అనేది పోతుంది. ఎందుకంటే తను ఎక్కడో బయట హాస్టల్స్లో ఉంటాడు. చెప్తారు ఫస్ట్ ఏంటంటే ఏం లేదు, అది కూడా మా హాస్టల్లో మనమే చూసుకుంటాం ఏ టు జెడ్ అంతా అని చెప్పేసి. బట్ ద థింగ్ ఈజ్ దట్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నప్పుడు తను యూనివర్సిటీలో అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో జిమ్ ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ జిమ్స్ అనమాట. మీరు జిమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి తన కల్చరల్ పరంగా తనకి ఏదైనా అవసరం ఉంటే బాగుంటుంది. తన ఫిట్నెస్ పరంగా ఎన్సీసీ యూనివర్సిటీలోనే ఉంది. ఇవన్నీ ఇన్ క్యాంపస్లో ఉన్నప్పుడు మాత్రమే స్టూడెంట్కి వర్త్ అవుతుంది. అదే బయట క్యాంపస్లో పెట్టాడు అనుకోండి, ఈ విల్ లాస్ ఆల్ దిస్ ఏమంటారు ఈ స్టఫ్ అంతా స్టూడెంట్ మైండ్ నుంచి ఉండదు. ఎంతవరకు క్లాస్కి రావాలో మార్నింగ్ ఈవినింగ్, మళ్ళీ అక్కడ పలానా హాస్టల్, ఆ హాస్టల్ ఎన్ని 10 kilometers దూరంలో ఉంటుందో, 5 kilometers దూరంలో ఉంటుందో మనం చెప్పలేం. ఓకే, అండ్ పేరెంట్కి కోఆర్డినేషన్కి స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడు అనేది అక్కడ మిస్ అవుతుంది అనమాట. సో మేము మేక్ షూర్ దట్ అవర్ స్టూడెంట్ ఈజ్ ఇన్ ద క్యాంపస్. ఇక్కడే ఉండి ఇక్కడే సౌత్ ఫుడ్ పెడతామన్నమాట. సౌత్ ఫుడ్. సో చాలా మంది అదే అడగబోతున్నారు. నేను ఫుడ్డీస్ కూడా ఉంటారు కాబట్టి ఫస్ట్ మన నార్త్ వైపు వెళ్ళేటప్పుడు మనకి సౌత్ ఫుడ్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది కదా. సో అక్కడ సౌత్ ఫుడ్ నే ప్రొవైడ్ చేస్తారు. సౌత్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా ఇంకేం ఇబ్బంది ఉండదు. ఏం అన్నీ ఉంటాయి మనకి, ఇడ్లీది, ఊతప్పము, వడ, సో పూరి అని చెప్పేసి. అండ్ మధ్యాహ్నం వచ్చేసి ఒక ఫ్రై, దాల్, పెరుగు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఉంటుంది మేడం మ్యాక్సిమం. రైట్, ఇక మెయిన్ ఎడ్యుకేషన్ మంచిగా రావాలి అని అంటే ఫ్యాకల్టీ బాగుండాలి. ఫస్ట్ ఫ్యాకల్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్యాకల్టీ ఎలాంటి వాళ్ళు ఉన్నారు? సో అందరూ 15 years 20 years ఉన్న ఫ్యాకల్టీ ఏమంటే 10-15 years పైన ఉన్న వాళ్ళే. ఐఐటీస్, ఎన్ఐటీస్, కొంతమంది అబ్రాడ్ నుంచి పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు. ఓకే, మా డీన్ సుమిత్ చౌదరి అని చెప్పేసి తను జపాన్లో చేశారు మేడం. జపాన్లో 3 years ఐ మీన్ లైక్ ప్రొఫెసర్గా చేశారు, 2 years సైంటిస్ట్గా చేశారు. ఓకే, మనం యూనివర్సిటీలో 2% ఆఫ్ వరల్డ్స్ టాప్ సైంటిస్ట్ మన యూనివర్సిటీలో రీసెర్చ్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మేడం. ఓకే, సో మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్కి మెయిన్ ఫౌండేషనే వచ్చేసి పిల్లర్సే వచ్చేసి ఫ్యాకల్టీ. సో అట్లాంటి వాళ్ళని మేము చాలా అట్లాంటి రెజ్యూమ్స్ కూడా అట్లాంటి ప్రొఫైల్స్ కూడా చాలా క్లియర్ కట్గా మేము ఇంటర్వ్యూస్ కూడా ఫేస్ టు ఫేస్ చూసుకొని తీసుకుంటాం అనమాట. రైట్, మీరు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఉత్తరాంచల్ ఈ యూనివర్సిటీకి మాత్రమే మీరు ఆపరేట్ చేస్తున్నారా? ఇంకా అదర్ స్టేట్స్ కూడా ఏమైనా చేస్తున్నారు? ఐ మీన్ లైక్ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఐ మీన్ లైక్ అడ్మిషన్ డైరెక్టర్స్లో నేను వన్ ఆఫ్ ద అడ్మిషన్ డైరెక్టర్. ఐ లుక్ ఆఫ్టర్ ఆల్ సౌత్ మేడం. ఏపీ, తెలంగాణ,
కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆల్సో. ఓకే, 5-6 స్టేట్స్ మేము ఆపరేట్ చేస్తాం మేడం. దీనికి హెడ్ ఆఫీస్ వచ్చేసి మన హైదరాబాద్లో ఉంది మేడం. హైదరాబాద్లో పంజాగుట్టలోనే ఉంది. ఓకే, చాలా స్టేట్స్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి ఎన్రోల్ చేసుకొని కౌన్సిలింగ్ అవి తీసుకొని వెళ్తారు అనమాట. సో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దానికి సంబంధించి ఇక్కడికి వస్తే సరిపోతుంది. యూ కెన్ కమ్ హియర్ మేడం. ఇక్కడికి వచ్చేస్తే మొత్తం A to Z డీటెయిల్ ఇన్ఫర్మేషన్, అడ్మిషన్ ప్రాసెస్, ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ మేము మొత్తం ఇక్కడ నుంచే కంప్లీట్ చేస్తాం. ఎన్ని ఫెసిలిటీస్ మనకి ప్రొవైడ్ చేసిన ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా కూడా ఫైనల్లీ వచ్చేది ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉందని చూసుకుంటారు, అఫోర్డ్ చేయగలమా లేదా అనేది కూడా చూసుకుంటారు. కాబట్టి సో ఉత్తరాంచల్ యూనివర్సిటీలోని ఫీ స్ట్రక్చర్ అనేది యాక్చువల్లీ మేడం ఇక్కడ మేము ఏం చేసామంటే ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తున్నారు, ఇక్కడ ఫీజెస్ స్టూడెంట్స్ ఆఫర్ చేసుకోలేకున్నారు 20 lakhs, 18 lakhs, 17 lakhs అని. సో మేము ఏం చేసామంటే స్టూడెంట్కి దోస్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ సౌత్ ఒక 300 స్టూడెంట్స్కి, అంటే ఎన్నైతే సీట్స్ తీసుకున్నామో 300-400 స్టూడెంట్స్కి మేము డైవర్సిటీ స్కాలర్షిప్ అప్లై చేసాం మేడం. అంటే వాళ్ళకు ఒక 4-5 lakhs వే ఆఫ్ ఇచ్చేసాం అనమాట. సో అవన్నీ తీసేసి 11.5 lakhs అరౌండ్ 12 lakhs అరౌండ్ కంప్లీట్ అవుతుంది మేడం. మొత్తం ఇంక్లూడింగ్ హాస్టల్ కానీ అకామిడేషన్స్ కానీ ఈ ఫీజెస్లో మొత్తం కంప్లీట్ అవుతుంది మేడం. సో రెగ్యులర్ ఫీజు వచ్చేసి 18 lakhs ఉంటుంది మేడం. యూనివర్సిటీ ఆల్ ఇండియా కోటా 18 lakhs. బట్ మన సోర్స్ స్టూడెంట్స్ వరకు ఆ స్కాలర్షిప్ ఇస్తున్నాం. సో అరౌండ్ 11-12 lakhs వరకు అయిపోతుంది అనమాట. ఓకే, స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి ఇంక్లూడింగ్ హాస్టల్ ఎవ్రీథింగ్. రైట్. సో ఫైనల్లీ అసలు మన సౌత్ ఇండియా నుంచి వచ్చి జాయిన్ అవ్వాలనుకున్నటువంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఇచ్చే స్టూడెంట్స్ సజెషన్ ఏంటంటే, నేను రీసెంట్ ఇయర్స్లో నేను చూస్తున్నాను స్టూడెంట్స్ అంటే 80% మ్యాక్సిమం 75-80% అందరూ వాళ్ళు బెస్ట్ ఇస్తున్నారు. సో మీరు వస్తున్నారంటే ఇక్కడికి ఒక డ్రీమ్తో రండి, డ్రీమ్ టు అచీవ్ బిగ్. ఎందుకంటే ప్రతి స్టూడెంట్లో ఒక స్కిల్ ఉంటుంది. ఓకే, ఆ స్కిల్ని మేము మేము రికగ్నైజ్ చేసి మేము వాటిని డెవలప్ చేస్తాము. బట్ మేక్ షూర్ దట్ మీ సైడ్ నుంచి కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టగలిగితే డెఫినెట్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒక మంచి కెరియర్ చేంజింగ్ లెక్క మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. దట్ ఐ కెన్ గ్యారంటీ. బికాస్ మీరు చూస్తూనే ఉన్నారు, ఒక అమ్మాయి రీసెంట్గా ఒక 1 month బిఫోర్నే 60 lakhs ప్యాకేజ్తో గూగుల్లో ప్లేస్ అయింది. ఓకే, తర్వాత పూజిత్ అమర్ అని చెప్పేసి మన తెలుగు అబ్బాయి, రాజమండ్రి అబ్బాయి, తను ఇంటర్న్షిప్ వచ్చేసి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీతో చేస్తున్నాడు. సో ఇటువంటి కొన్ని మీకు చాలా ఉన్నాయి లైవ్ ఎగ్జాంపుల్స్. మీరు ఇక్కడికి వచ్చారనుకోండి మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏదో మేడం అడ్మిషన్ ప్రొసీజర్ మేము జాయిన్ చేశారు వదిలేశారు అన్నట్టు కాదు మేడం. ఓకే, వన్స్ అడ్మిషన్ అయ్యాక మేము విజిటింగ్ కూడా తీసుకెళ్తాం క్యాంపస్కి. క్యాంపస్ అంతా చూపించేసి వాళ్ళకి ఫైన్ నచ్చింది ఓకే అనుకుంటేనే ఫర్దర్గా వాళ్ళకి అడ్మిషన్ కంటిన్యూ చేసుకోమని చెప్తాం మేడం. ఇది బాగుంది. ఒకవేళ వాళ్ళకి నచ్చుకుంటే దే కెన్ టేక్ దేర్ ఫండ్ అమౌంట్ కూడా రీఫండ్ తీసుకోవచ్చు. అంటే మేము నేను ఏదైతే చెప్పానో మా కౌన్సిలింగ్ సెంటర్స్ మా వాళ్ళు ఏమి చెప్పారో అది ఏం చేస్తామంటే ప్రాక్టికల్గా అంటే ఎలా ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ అనేది? యాక్చువల్లీ ఫస్ట్ ఫేజ్లో అప్లికేషన్ అండ్ అడ్మిషన్ అయిపోతుంది మేడం. ఒక 25,000 సంథింగ్ అరౌండ్ కట్టుకొని అడ్మిషన్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళను మనం యూనివర్సిటీకి ఫ్రీ విజిటింగ్ తీసుకెళ్తాం. మన సైడ్ నుంచి ఫ్రీ విజిటింగ్ తీసుకెళ్తాం. యూనివర్సిటీలో మొత్తం A to Z యూనివర్సిటీ ఎలా ఉంది, క్యాంపస్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, రీసెర్చ్ ఎలా ఉంది, తర్వాత ఇంక్యుబేషన్ అండ్ ఇట్లా వర్క్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ మొత్తం చూపిస్తాం అనమాట. జిమ్స్ ఎట్లా ఉన్నాయి, మీకు స్పోర్ట్స్ పరంగా కావాలంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి, ఫిట్నెస్ రిలేటెడ్ ఇవన్నీ చూపిస్తాం. స్టూడెంట్స్తో అక్కడ ఉన్న స్టూడెంట్స్ తెలుగు స్టూడెంట్స్తోనే మీకు ఇంటరాక్ట్ చేపిస్తాం. ఓకే, తర్వాత మీకు ఫైన్ వాళ్ళతో మాట్లాడుకొని అంతా ఓకే అనుకుంటే మీకు ఫర్దర్ యూ కెన్ కంటిన్యూ ఫర్ అడ్మిషన్ అనమాట. రైట్. సో యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సాధారణంగా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కానివ్వండి లేకపోతే దాని అక్రిడేషన్స్ కానీ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాతే జాయిన్ అవుతారు కాబట్టి దీనికి ఉన్నటువంటిది. సో మెయిన్గా ఏంటంటే మేడం చాలా స్టూడెంట్కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు. సో మెయిన్ ఒకటే చెప్తున్నాను, న్యాక్ గ్రేడింగ్ ఉన్న యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, న్యాక్ A+, A++ ఈ 3 గ్రేడింగ్స్ ఉన్న ఏ యూనివర్సిటీ అయినా కానీ మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. అది ఫిల్టర్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ దాంట్లో ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్లో ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో న్యాక్ A++ ఉన్న గ్రేడింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ చూసుకోండి. ఓకే, దాని తర్వాత మీరు దాంట్లో ఎట్లా ఉన్నాయి ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు అని చూసుకోండి. న్యాక్ గ్రేడింగ్ లేని యూనివర్సిటీస్, న్యాక్ B అట్లాంటివి ఉన్నట్టు మీరు ప్రిఫర్ చేయొద్దు. దిస్ వెరీ మీరు ఏ యూనివర్సిటీ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే న్యాక్ గ్రేడింగ్ లేని యూనివర్సిటీస్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా MNC కంపెనీస్ చాలా రావాలంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఎంఎస్కి వెళ్ళాలనుకున్నా కానీ అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కూడా ఆలోచిస్తాయి అనమాట. ఇది న్యాక్ యూనివర్సిటీ కాదు కదా, మనం ఇక్కడ నుంచి స్టూడెంట్స్ తీసుకోవడం కరెక్టా లేదా అనేది కొన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట.
రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, సో ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే కోర్సు తీసుకుంటారో అదే మీ కెరియర్ని కూడా డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ తీసుకున్నటువంటి కోర్స్ మాత్రమే కాదు, మనం ఏ యూనివర్సిటీలోని ఏ కాలేజీలోని ఎలాంటి కోర్సుని మనం చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో డెహ్రాడూన్ అనేది ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పుకుంటున్నాం కదా, సో ఇక్కడ చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఉత్తరాంచల్ యూనివర్సిటీలోని జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా మీకు అందించే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా మీకు ఆ యూనివర్సిటీ నచ్చితేనే మీరు అందులోనే జాయిన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని ఇంతియాజ్ గారు కూడా చెప్పారు. కాబట్టి సో ఒకసారి ట్రై చేయండి. సో ఉన్నటువంటి యూనివర్సిటీల్లోని ది బెస్ట్ యూనివర్సిటీ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.